సమగ్ర శిక్ష అభియాన్లో భారీ అవినీతి జరిగిందంటూ కూడా మరి బక్కా జడ్సన్ అన్న విజిలెన్స్ డైరెక్టర్కి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. ఒకసారి ఆయనతో మాట్లాడడం ఎట్లా జరిగిందన్న, అసలు ఏం జరిగింది, అవినీతి అంటా ఉన్నారు. చదువుల మంత్రిత్వ శాఖ నా అంత బాగా చదువు ఎవరు చెప్పలేరు, నా అంత బాగా విద్యార్థులను ఎవరు హక్కున చేర్చుకోలేదని రేవంత్ రెడ్డి గారు ఆ శాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాక ఇలా పరిస్థితి ఏందనంటే, ఇది మన సమగ్ర విద్య ఇది ఏదైతుందో ఇది సమగ్ర విద్య అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చేది నిధులతో నడుస్తుంది. ఇందులో వొకేషనల్ ట్రైనింగ్ ఉన్నది. ఈ వొకేషనల్ ట్రైనింగ్ కూడా కేంద్రం నుండి 60%, తెలంగాణ నుండి 40% నిధులు. ఇందులో గత సంవత్సరం స్కూళ్ళ కేటాయింపులనే దాదాపు 492 స్కూళ్ళ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ పూర్తిగా ఆగిపోయింది. లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయకపోయినరు. మరి అప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల డబ్బులు ల్యాప్స్ అయిపోయి వాపస్ వెళ్ళిపోయింది. నెంబర్ 1, వీరు అప్పుడు ఉన్న అధికారులను వెంటనే తీసిపడేయాలి. రేవంత్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి అయినా నేను చాలా సీరియస్. ఇంతమంది చిన్నపిల్లలకి దీని ప్రోగ్రామ్ ఎంత జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. అవి మొత్తం లేకుండా చేసి వీళ్ళని తీసిపడేగా తీయకుండా అట్నే పెట్టుకున్నారు. పెట్టుకొని ఇదే అధికారులు మళ్ళీ సేమ్ అధికారులు మార్చి 2021 మార్చి 4వ తేదీన ఒక టెండర్స్ కొంతమంది టెండర్స్ పిలిచి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి అందులో వాళ్ళ నుండి ప్రెజెంటేషన్ తీసుకోవాలి. ప్రెజెంటేషన్ తీసుకోకుండా వాళ్ళు మొత్తము 947 స్కూళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు ఆ స్కూళ్ళ కేటాయింపులు జరిగినాయి. గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం అయితే గత సంవత్సరం ఏం జరిగిందంటే, ఒక అడ్వకేటు రాపోలు భాస్కర్ ఈయన ఏం చేసిండంటే డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్కు కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇట్లా రిక్వెస్ట్ టు కండక్ట్ డీటెయిల్ ఎంక్వైరీ విత్ రిగార్డ్ అలాట్మెంట్ శ్రీ స్కూల్స్ ఫర్ PM శ్రీ స్కూల్స్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ టేక్ నెసరీ యాక్షన్ అగేన్స్ట్ ఇల్లీగల్ అలాట్మెంట్స్ బై అడిషనల్ స్టేట్ డైరెక్టర్ అప్పుడున్న ఆమె అండ్ జాయింట్ డైరెక్టర్ వెంకట్ నరసమ్మ హూ కంక్లూడెడ్ విత్ గుడిపూడి ప్రియాంకను సస్పెండ్ చేసింది. అప్పుడు లాహి ఆకుతోట సురేందర్ అంటే ఇప్పుడు కూడా ఉన్నాడు. అండ్ కలెక్టర్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ విచ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిండు. దీని మీద మరి రేవంత్ రెడ్డి గారు ఏ చర్య తీసుకోలేదు. సేమ్ నేను ఇవి తవ్వుకుంటూ పోతూ ఉంటే అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నాకు కొంతమంది ఉప్పందించారు. ఆ తవ్వుకుంటూ పోతా అంటే ఇవన్నీ ఆధారాలు ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ గుజరాత్ కానీ అక్కడ ఈ కంపెనీలకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ 3 ఏళ్ళు చాలు. మా ముఖ్యమంత్రికి మంత్రి అనుభవం లేదు, జైలు అనుభవం ఉంది. మా ముఖ్యమంత్రికి నీతి అనుభవం లేదు, అవినీతి అనుభవం ఉంది. మా ముఖ్యమంత్రికి ఏది మెయిలింగ్ చేసే అలవాటు లేదు, కానీ బ్లాక్ మెయిలింగ్ చేసే అలవాటు ఉంది. కాబట్టి ఇన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఆయన ముఖ్యమంత్రి క్వాలిఫై అయినప్పుడు మాకు 5 ఏళ్ళు ఎందుకు, 3 ఏళ్ళు చాలు, మేము నేర్చుకుంటామని చెప్పేసి 3 ఏళ్ళ క్వాలిఫికేషన్కు దింపారు. ఎవరు ఈ నలుగురు? పవన్ కుమారు, ఈ జాయింట్ డైరెక్టరు నా వెంకట నరసమ్మ, సురేందర్ అంటోడు, రాజశేఖర్ రెడ్డి అంటాడు. రాజశేఖర్ అంటోడు ఆంధ్రప్రదేశ్లో తీసేస్తే తీసుకొచ్చి ఇక్కడ నెత్తి మీద పెట్టుకున్నారు. ఎందుకంటే మనకు అనుభవం కావాల్సింది అవినీతి. ఈ వెంకటలక్ష్మి అనే వెంకట నరసమ్మ ఎవరు? ఇదివరకు హైదరాబాద్ DO పనిచేసింది. ఆమె మీద పత్రికలలో చాలా గొప్పగా వచ్చింది. అంటే నోబెల్ బహుమతి ఇవ్వచ్చు ఈమెకు, అంత గొప్పగా వచ్చింది. అంతా మేము నాకు కావాలి, మరి రేవంత్ రెడ్డి కాలే కావాలిగా నోబెల్ బహుమతి గ్రహీతలు తీసుకొచ్చి ఈయన పెట్టుకున్నాడు. ఆ ముత్యాన్ని తెచ్చుకుంటే దీన్ని మొత్తం భ్రష్టు పట్టించి ఇవి స్కూళ్ళకు జిల్లా పరిషత్ స్కూళ్ళకు పేదోళ్ళకు పోయి అక్కడ వొకేషనల్ ట్రైనింగ్ నేర్పనికి అని చెప్పేసి పెట్టేటటువంటి పథకంలా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు గోల్మాల్ అయిపోయి థర్డ్ పార్టీ ద్వారా ఈరోజు వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి తీర్పరు. వాళ్ళపైన ఎవరిపైన కూడా ఎటువంటి యాక్షన్ లేదు. కాబట్టి నేను ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారికి నేను పూర్తి వివరాలతో కూడినటువంటి ఫిర్యాదు నేను ఆయనకు అందించిన. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలన్నా వీళ్ళు అందరూ 5 గంటల వరకే జీతం, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఆఫీసులో ఎంతవరకు జీతం ఇస్తారో 5 గంటల వరకు కదా, 5 6 7. కానీ ఈ వెంకట్ నరసమ్మ, JD, పవన్ కుమార్ అంటోడు, సురేందర్ అంటోడు, రాజశేఖర్ లేదు మేము 8 గంటల దాకా పనిచేస్తామంట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తుండు, కాబట్టి మేము రాత్రి 8 దాకా పనిచేస్తాం వీళ్ళు డ్యూటీలు. అంటే ఇవి స్కూళ్ళు వొకేషనల్ VTPలో డెవలప్ చేయాలన్నా లేకుండా నాకేయాలనే రాత్రిపూట పనులు ఎవరు చేస్తారంటే అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన దొంగ పనులు చేసేటోళ్ళు రాత్రి దాకా ఆఫీసులలో కూర్చొని వీళ్ళు నౌకర్లు చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని ACBకి, CBI డైరెక్టర్కు, కేంద్రానికి అందరూ కూడా ఈరోజు ఫిర్యాదు చేసినా
ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని డిమాండ్. కోట్ల రూపాయలు ఎంత ఫిగర్ అనేది రాయలే, వీళ్ళు ఫిగర్ అని రాయలే కానీ క్రోడ్స్ దాదాపు 947 స్కూళ్ళకు కేటాయింపులు అని అంటే ఎంత ఉంటుంది, కోట్లలోనే ఉంటుంది కదా. కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు చేతులు మారినాయి. ఆ డబ్బు ఎట్లా దిగమింగాలి, పేద పిల్లలకు పోకుండా మేము ఎట్లా నాకేయాలి అనేది ఒక పక్కా స్కెచ్తో నడుస్తుంది. దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఒక రివ్యూ మీటింగ్ లేదు. అసలు మీ స్కూల్ ఎట్లా నడుస్తున్నాయి, విద్యాశాఖ ఆయన దగ్గర ఆముత్యం పెట్టుకుంది కదా, మరి ఆ రత్నాల మాణిక్యం పెట్టుకున్నప్పుడు మరి స్కూల్ ఎట్లా నడుస్తున్నాయి, ఈ పిల్లలకి ఎట్లా పోతున్నాయి, ఈ నిధులు బరాబర్ వస్తున్నాయా, తక్కువ పడితే నేను ఏమైనా ఇచ్చేది ఉందా అని చెప్పేసి అవన్నీ ఏం లేకుండా ఇది ఇందులో మెయిన్ రోల్ ఏమందంటే సురేందర్ అంటోడు ఇది వొకేషనల్ కోఆర్డినేటర్. ఆయన పనిచేసినటువంటి అనుబంధ సంస్థ స్కిల్ ట్రీ, ఇందస్, ఇందులో బిడ్ వీళ్ళకి వచ్చేటట్టుగా చేసిండు, అంటే వర్క్ వీళ్ళకి వచ్చేటట్టుగా చేసిండ్రు. అంతేకాకుండా ఐసీఏ, మరి దానికి వాల్యూ ల్యాబ్ అనేది ఇంకో వీటీపీ ఉన్నది, వీళ్ళకు లాభం వచ్చేటట్టుగా చేసిండ్రు. ఇప్పుడు ఈ నాలుగు సంస్థలకే వచ్చేటట్టుగా చేయడానికి గల కారణం ఏంటి? ఇంతకుముందే రాజశేఖర్ అంటే లాహి ఇప్పుడు చూసిన చేసినాడు, మన మీకు నోటీస్ చూపించినా కదా, ఆయన ఇచ్చిన లెటర్, కంప్లైంట్ ఇచ్చింది, అడ్వకేట్ ఇచ్చిన లెటర్. అందులో రాజశేఖర్ అనే వ్యక్తి లాహీల సంస్థల అక్కడ పనిచేసి 2 రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరించిండు. ఈయననే ఇదంతా బిడ్డు తయారు చేసింది, వీళ్ళ మనుషులకు రావాలంటే ఏ విధంగా చేయాలనే పద్ధతిలో ఆయన తయారు చేసిండు. కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనం ఇది చేసినాం. అయితే పోయిన సంవత్సరం ఆల్రెడీ దీనిపైన అవకతవకలు జరిగినాయి, ఆ స్కూల్ వాపసు పోయినాయి. పోయినప్పుడు ఈ మార్చి 2025 మార్చి 4వ తేదీన దీనిలో షార్ట్ లిస్ట్ చేసిండ్రు, చేసి ప్రెజెంటేషన్ తీసుకోకుండా మొత్తం 947 స్కూళ్ళు వాళ్ళకు అనుకూలమైన ఈ 4 సంస్థలకు వాళ్ళకు ఇచ్చి పడేసిండ్రు. దీది పూర్తిగా అక్రమము. పోయిన సంవత్సరం ఒక మామూలు బుడ్డ అధికారిని తీసిండ్రు, ఇక నలుగురు కలిసి వాళ్ళకి ఇష్టం వచ్చిన స్కూళ్ళ కేటాయింపులు ఎవరెవరికి ఏమేమి ఇచ్చిండ్రు, ఎన్నెన్ని ఇచ్చిండ్రు అని చెప్పేసి మొత్తం లిస్టులతో సహా వాళ్ళకి ఇచ్చిన ఆగా మేఘాల పైన వాళ్ళు కథం పట్టించి దీన్ని నాకేసే ప్రక్రియలో ఉన్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడి వేరే వాళ్ళకి ఇస్తే ఈ శాఖ ఇబ్బంది పడుతుందేమో, సరిగ్గా చూసుకోరు అని చెప్పి నా దగ్గరే పెట్టుకుంటున్నా, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చాలా ముందుకు తీసుకుపోతాము, అభివృద్ధి చేస్తాము విద్యాశాఖను కూడా అని చెప్పి. నీ దగ్గర ఉంది కాబట్టే నాకు ఇష్యూ భయ్యా, నీ దగ్గర లేకుండా నాకు ప్రాబ్లం ఏముంది, నీ దగ్గర లేకుండా నాకు సమస్య లేదు కదా. మాకు నిన్నటిదాకా అరే ఎవరన్నా విద్యావేత్తనో సుక్కరామయ్యవా నువ్వు, నీ దగ్గర ఉంటే భద్రంగా ఉన్న నీకు నువ్వు ఏంది, నీ హిస్టరీ ఏంది, నువ్వు ఏమన్నా ప్రొఫెసర్ జయశంకర్ వా, నీ దగ్గర ఉంటే ఇబ్బంది ఉండడానికి. అరే తీఫ్ యార్, నువ్వు దొంగవు, నువ్వు దొంగవు, నువ్వు బ్లాక్మెయిలరు, నువ్వు చీటరు, నువ్వు 4 కోట్ల మందికి క్వశ్చన్ పెట్టి మీ ఛానల్లో క్వశ్చన్ పెట్టి నమ్ముతారా నమ్మరా అంటే 99% నమ్ముతారు. అర్థమైందా? అంటే అటువంటి వ్యక్తి దగ్గర విద్యాశాఖ ఉంటే ఎవరు ఒప్పుకుంటారు? నేనైతే ఒప్పుకోను. కాబట్టి ఇది మొత్తం భ్రష్టు పట్టింది. ఇవాళ నువ్వు కళ్ళు మూసుకు ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే నువ్వు ఏం బీక్తున్నట్టు? నువ్వు విద్యాశాఖను పట్టుకుంటే ఇట్లా మామూలు గరీబ్ పిల్లలకి జిల్లా పరిషత్ స్కూల్లో రేవంత్ రెడ్డి కొడుకులు చదువుతాండ్రా, వాళ్ళ పిల్లలు చదువుతుండ్రా, వాళ్ళ బంధువులు చదువుతుండ్రా, లాస్ట్లో వాళ్ళ డ్రైవర్ పిల్లలు కూడా చదువుతారు జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో. అంటే అట్టడుగున్న గ్రామీణ ప్రాంతాల్లో అతి పేదవాళ్ళు, అది పేద పిల్లలు అలా చదువుతున్నారు. వాళ్ళకి ఏం అందద్దు అన్నట్టు, వాళ్ళు చదవద్దు. మీరు ఇచ్చే 500 మీటింగ్కి 500 ఇస్తారు, దానికి వచ్చి మీటింగ్లలో కూర్చోవాలి. అట్లా ఇంకో జనరేషన్ కూడా తయారు కావాలని మీ ఆలోచన. పేద విద్యార్థులకు, పేద తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతుంది. 1000% జిల్లా పరిషత్ మరి పేదోళ్ళు జరగకుండా గొప్పలు చదువుకున్నారబ్బా. నేను అంటున్నా కదా, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న డ్రైవర్ పిల్లలు కూడా చదవరు. అందులో రేవంత్ రెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు కూడా చదువుతుంది అయ్యాలి. అంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల ఇంకా పేదరికంలో ఉన్న వ్యక్తులు అందులో చదివే పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి గారు మీరు విద్యాశాఖ పెట్టుకున్నారు కానీ దీని మీద రివ్యూ చేస్తలేరు. ఇవాళకి యూనివర్సిటీలు గాలికి వదిలేసిండ్రు, స్కూళ్ళు గాలికి వదిలేసిండ్రు. ఒక దానిపైన ఇప్పుడు ఆయన ఏ దేశం పోయిండబ్బా? అమెరికా పోయిండు, జపాన్ పోయిండు, ఇన్ని పోయిండు కదా. ఆయన దగ్గర 10 శాఖలు ఉన్నాయి కదా. మరి ఇలా విద్యాశాఖ ఎందుందని ఒకసారి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినరా, కాలిఫోర్నియా యూనివర్సిటీకి పోయినరా, మిచిగాన్ యూనివర్సిటీకి పోయినరా? ఏదైనా యూనివర్సిటీకి పోయి ఈ యూనివర్సిటీ లెక్కన ఆ యూనివర్సిటీ చేస్తాను పోయిందా? పోలే. ఎందుకు పోలే? అలా పైసలు రావు. అర్థమైందా? ఎందుకు వేరే వాళ్ళకి కేటాయిస్తారు ముఖ్యమంత్రి? ఇంత అవినీతి జరుగుతుంది, ఇన్ని ఆరోపణలు. అరే బ్రదర్, కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి బ్రదర్, యూజీసీ గ్రాంట్స్ వస్తాయి యూనివర్సిటీలకు, రకరకాల తరహాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు అవన్నీ అవి వేరే వాళ్ళు అయితే దానికి నిధులు అడుగుతారు. కాబట్టి ఆయనకు అసలు ఇప్పుడు 36 మంది మంత్రులు ఉండరా, 32 33 మంది ఉన్నట్టుండ్రు. అసలు ఆ శాఖలు కూడా అవసరం లేదు, అవి కూడా నాకు ఇస్తే బాగుండన్నట్టుండి అబ్బి నాకు. అర్థమైందా? ఆ శాఖలు కూడా హెల్త్,
ఇవి కూడా నాకే ఇస్తేనే బ్రహ్మాండంగా నడుపుకుంటా కదా అని అన్నాడు. అర్థమైందా? అట్లా అసలు ఆలోచనలు ఉన్నాడు. ఇవాళ ప్రతి శాఖ కూడా భ్రష్టు పట్టిపోయింది. హోంశాఖ భ్రష్టు పట్టిపోయింది. నీకు మున్సిపాలిటీ శాఖ రోజు 10 ఇండ్లు నిన్ను కూలగొట్టనే నిద్రపోతలేరు. మినిమం 10 ఇండ్లు కూలగొడితేనే ఆ రోజు అన్నం తిని పండుకుంటారు రంగనాథీనా. అర్థమైందా? ఇట్లా ఈ విధంగా మొత్తం భ్రష్టు పట్టిపోయింది. ఈరోజు అన్ని శాఖలు ఇంటి దగ్గర ఉన్న శాఖలు కాదు, పక్క శాఖలు కూడా ఆ మంత్రులు కూడా యథా రాజా తదా ప్రజ లెక్క వాళ్ళు కూడా ఏది ఆలీబాబా 40 దొంగల లెక్క తయారైపోయారు. అంతే. ఏం చెప్తున్నా, ఏం డిమాండ్ చేస్తారు? నేనేం లేదు, ఇప్పుడు తక్షణ వీళ్ళని తొలగించాలి. ఈ స్కూళ్ళ కేటాయింపులు మళ్ళీ దీనిపైన ఎంక్వైరీ జరగాలి. గత సంవత్సరం ఈ సంవత్సరం వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. దీన్ని ట్రాన్స్పరెంట్గా జరిగి ట్రాన్స్పరెంట్గా కోర్టు కేటాయింపు జరగాలనేది నా డిమాండ్. థ్యాంక్ యూ. ఇది సర్వశిక్ష అభియాన్లో భారీ అవినీతి జరిగిందంటూ బక్కా జడ్సన్ చెప్తాను. అదేవిధంగా విజిలెన్స్ డైరెక్టర్ కూడా మరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన రివ్యూ జరగాలి. మరొకసారి అసలు అవినీతి ఎక్కడ జరిగింది అనేది బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదంటూ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్ మిరెడ్డి, హైదరాబాద్.